చూడండి ఇక్కడ ఇప్పుడు టేబుల్ ప్రాపర్టీస్ టేబుల్ గురించి డేటా ఎక్స్ప్లోరేషన్ ఎలా జరుగుతుంది. ఓకే, డేటా వాట్ ఈజ్ టేబుల్, వాట్ ఈజ్ ఇన్ ఏ టేబుల్. ఓకే, వాట్ ఈజ్ డేటా ఎక్స్ప్లోరేషన్. రైట్, డేటా ఎక్స్ప్లోరేషన్ మీనింగ్ చెప్తాను చూడండి. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటాబేసెస్ యాజ్ బిట్స్ అండ్ బైట్స్. జనరల్గా మనకి కంప్యూటర్ సైన్స్లో డేటా అనేది బిట్స్ ఫార్మాట్స్లోనే సేవ్ అవుద్ది. 8 బిట్స్ అయితే 1 బైట్ అంటాం. బిట్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. స్ప్రెడ్ త్రూ టేబుల్స్ అండ్ కాలమ్స్. ఈ బిట్స్ ఫార్మాట్లో మన డేటాబేసెస్లో ఈ బిట్స్ ఫార్మాట్లోనే కాలమ్స్ కాను రోస్ కాను, అంటే టేబుల్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్తో సేవ్ అవుతూ ఉంటుంది. రైట్, the data lands there through various business processes. Next, operational database capture the data as it is collected from customers. ఆపరేషనల్ అంటే డేటా బిజినెస్ సంబంధించిన డేటా ఉందనుకోండి, ఎక్కడి నుంచి డేటాను కలెక్ట్ చేస్తుంటే కలెక్టెడ్ ఫ్రమ్ ద కస్టమర్స్ యాజ్ దే మేక్ ఏరోప్లేన్ రిజర్వేషన్ ఆర్ కంప్లీట్ టెలిఫోన్ కాల్స్, ఏ క్లిక్ ఆన్ ద వెబ్ ఆర్ దేర్ బిల్స్ ఆర్ జనరేటెడ్. అంటే ఎలాంటి డేటా వస్తుంది ఇక్కడ అంటే మనకి మన ఏరోప్లేన్ రిజర్వేషన్ లేదా ట్రైన్ రిజర్వేషన్, ఇంకా ఈ రిజర్వేషన్ అంతా వస్తుంటాయి కదా, ఏ పర్టికులర్ ట్రైన్కి ఏ పర్టికులర్ పర్సన్ రిజర్వేషన్ చేసుకున్నారు, దాని స్టేటస్ ఏంటి, ఇవన్నీ ఒక టేబుల్ ఫార్మాట్లో రాస్తాం. ఓకే, లేదా ఒక ఏరోప్లేన్కి ఎవరెవరు రిజర్వేషన్ చేసుకున్నారు, అంటే ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారు, ఎప్పుడు డిపార్చర్ అవుతారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో రాస్తాం. అలాగే టెలిఫోన్ కాల్స్ ఏమైనా ఉంటే కనుక ఒక పర్టికులర్ ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్ కాల్ చేశారు, ఇన్ని మినిట్స్ చేశారు, ఈ టైంలో చేశారు అనేది ఉంటుంది. ఓకే, టెలిఫోన్ కాల్స్ అయితే. అలాగే వెబ్ పేజ్ని ఎంతమంది విజిట్ చేశారు, లేదా వెబ్ పేజ్ని ఎక్కడ క్లిక్ చేశారు, ఒక లింక్ ఉంటే ఆ లింక్ని ఎంతమంది క్లిక్ చేశారు, ఆ డేటా కూడా డేటాబేస్లో మనం స్టోర్ చేస్తాం, అంటే టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. అలాగే మనం ఏదైనా పర్చేజ్ చేసాం, బిల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. మనం ఒక బై చేయడానికి వెళ్ళినప్పుడు లేదా ఇట్లాంటి అప్పుడు కూడా మనకు బిల్స్ జనరేట్ అవుతాయి. ఏ పర్టికులర్ పర్సన్కి ఏ పర్టికులర్ బిల్లు, ఎంత అమౌంట్, ఎక్కడ బిల్ పే చేసాము, ఎంత పే చేసాము, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక టేబుల్ ఫార్మాట్లో కాలం ఫార్మాట్లో రాస్తూ ఉంటాం. ఓకే, ఇవి అప్లికేషన్స్ ఆఫ్ ద డేటాబేసెస్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, the databases used for data analysis are usually decision support databases and data warehouses where the data has been requested and cleansed to conform to some view of the business only. Next, data exploration is the process of characterizing the data that is actually present in a database and understanding the relationship between various columns and entities. Okay, data exploration is the process of characterizing the data that is actually present in database and understanding the relationship between various columns and entities. అంటే మన డేటా ఎక్స్ప్లోషన్ ఒక ప్రాసెస్లో ఏం చెప్తున్నామంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు ఏమేంటి ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆ డేటాబేసెస్కి మధ్య అంటే టేబుల్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి. ఓకే, ఒక కాలంకి ఇంకో కాలంకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఒక ఎంటిటీకి ఇంకొక ఎంటిటీ అంటే టేబుల్స్ కదా, ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి, లేదా ఒక కాలంకి ఇంకో కాలంకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం దాంట్లో. ఓకే, డిస్క్రైబ్ చేయడం కోసం మనం డేటా ఎక్స్ప్లోరేషన్ తీసుకుంటామండి. ఓకేనా, రైట్. డేటా ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఎ హ్యాండ్స్ ఆన్ ఎఫర్ట్. Often data is described through the use of metadata or by documentation that explains what should be there. It means the data is described through the use of metadata, described through use of metadata or by documentation that explains what should be there. అంటే మనం ఏంటి ఇక్కడ చేసేది అంటే డేటాలో ఏముంటుంది, అంటే ఒక టేబుల్లో ఏమి డేటా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది చెప్తాం అన్నమాట. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఎందుకు తీసుకున్నాం ఈ డేటాని, ఎందుకు క్రియేట్ చేసాము,
ఇవన్నీ చెప్తాం. మెటాడేటా, దానికి మెటాడేటా ఉంటుంది. ఓకే, రైట్. డేటా ఎక్స్ప్లోరేషన్ ఈజ్ అబౌట్ మెటాడేటా అంటే ఏంటి? ఓ పర్టికులర్ కాలం ఎందుకు డిఫైన్ చేసాము, ఓ పర్టికులర్ రో ఎందుకు డిఫైన్ చేసాము, ఓకే, ఈ టేబుల్ని ఎందుకు జనరేట్ చేసాము, ఇవన్నీ కావాలి మనకి. ఓకే, దానికి యూజ్ చేసుకుంటాం. మెటాడేటాలో అది ఉంటుంది. నెక్స్ట్, డేటా ఎక్స్ప్లోరేషన్ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్ what is actually there, and if possible understanding how and why it got there. Okay, next, data exploration is about answering some questions about the data, such as what are the values in each column. అంటే ఒక ప్రతి కాలంలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ రావచ్చు, మనం ఆ డేటా టైప్ని బట్టి క్యారెక్టర్ వాల్యూస్ రావచ్చా, లేదా ఇంటీజర్ వాల్యూస్ రావచ్చా, ఇంకా ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ రావచ్చు అని చెప్తాం. వాట్ అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఆర్ ఇన్ ఈచ్ కాలం. అంటే మనం ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఒక నేమ్ తీసుకున్నాం. నేమ్లో మీరు నంబర్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, అవి అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అవుతాయి. ఓకేనా, అవి ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, ఆర్ దేర్ ఎనీ డేటా ఫార్మాట్ irregulations such as time stamp, missing hours, minutes, or names being both upper and lower cases. ఓకే, నెక్స్ట్, వాట్ రిలేషన్షిప్స్ ఆర్ దేర్ బిట్వీన్ కాలమ్స్. ఒక కాలంకి ఇంకొక కాలంకి రిలేషన్షిప్ ఏంటి అనేది కూడా డిఫైన్ చేసుకుంటారు. నెక్స్ట్, వాట్ ఆర్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వాల్యూస్ ఇన్ కాలమ్స్ అండ్ డూ దీస్ ఫ్రీక్వెన్సీస్ మేక్ సెన్స్. రైట్. The tip documentation tells us what should be there in the data. Data exploration finds what is actually there. Okay, almost anyone who has worked with data has stories about data quality or about discovering something very unexpected inside a database. At one telecommunication company, the billing system maintained customers' telephone numbers as an important field inside the data. ఒక టెలిఫోన్ కంపెనీ ఉందంటే కనుక మనం వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరు, కస్టమర్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళ డేటాని ఒక టేబుల్ ఫార్మేట్లో మనం స్టోర్ చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ వాజ్ దిస్ కాలమ్ స్టోర్డ్ యాజ్ క్యారెక్టర్ స్ట్రింగ్స్ రేదర్ దాన్ నంబర్స్, బట్ సెవరల్ థౌజండ్ టెలిఫోన్ నంబర్స్ యాక్చువల్లీ కంటైన్ లెటర్స్ ఇంటర్మిక్స్డ్ విత్ నంబర్స్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇవి నంబర్స్ ఇంటర్మిక్స్డ్గా ఉంటాయి అని చెప్తాను, నంబర్స్ అండ్ క్యారెక్టర్స్తో కలిపి. Right. Clearly, the column called telephone number was not always a telephone number. ఒక కాలంలో టెలిఫోన్ నెంబర్ అనేది మనం ఒక కాలం నేమ్ తీసుకుంటే కనుక దానిలో టెలిఫోన్ నెంబర్సే ఉండాలని రూల్ ఏమీ లేదు. రైట్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్టర్ మచ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ టర్న్ అవుట్ దట్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్వాల్వింగ్ కాల్స్ బిల్డ్ టు థర్డ్ పార్టీస్ ద కాలం కుడ్ కంటైన్ వాల్యూస్ అదర్ దాన్ టెలిఫోన్ నంబర్స్. అంటే అందులో ఏంటి, ద కాలం కుడ్ కంటైన్ other than telephone numbers also, maybe it may be characters also. Right. Even when you are familiar with the data, it is still worthwhile to look at the data to see what is inside it. There are many different approaches for this. The simplest is to just look at rows and sample values in tables. Okay, ఒకసారి చూద్దాం. మనం ఒక చార్ట్ గీయాలంటే మనం ఒక జనరల్గా ఏంటి, ఒక డేటాబేస్లో ఉన్న డేటా యూజ్ చేసి నార్మల్గాను ప్రింట్ చేయొచ్చు, లేదా చార్ట్ ఫామ్లో కూడా ప్రింట్ చేయొచ్చు. చార్ట్ ఫామ్లో ప్రింట్ చేస్తే మనం వ్యూ చేసిన వెంటనే కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది ఒక డేటా మీద. ఓకే, దాన్ని ఎక్సెల్స్ ఎలా యూజ్ చేస్తాం దీంట్లో అనేది చూడండి. ఎక్సెల్ ఫర్ చార్టింగ్. రైట్. ఎక్సెల్స్ చార్టింగ్ capability gives users much control over the visual presentation of the data. అంటే డేటా నార్మల్గా మన టేబుల్ ఫార్మేట్లో ఉందని చెప్తాం, రోస్ కాలమ్స్లో ఉందా. ఆ రోస్ కాలమ్స్లో ఉన్న డేటాని ఏం చేస్తాం మనం ఇక్కడ అంటే, రోస్ కాలమ్స్లో ఉన్న డేటాని తీసేసి మన చార్ట్ ఫార్మేట్లో రాస్తున్నాం. ఓకే, A good presentation of results, however, is more than just clicking an icon and inserting a chart. చూడండి, a good presentation of results, however, is more than just clicking an icon and inserting a chart. మనం ఒక చార్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము, క్రియేట్ చేస్తున్నాము. రైట్. నెక్స్ట్, చార్ట్స్ నీడ్ టు బి accurate and informative as well as visually elegant and conveniencing. మన చార్ట్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి,
అలాగే కన్వీనియన్స్గా ఉంటాయి అవి అని చెప్తున్నారు. ఓకే, ఎడ్వర్డ్ టఫ్టీస్ బుక్ స్టార్టింగ్ విత్ ద విజువల్ డిస్ప్లే ఆఫ్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లాసిక్ ఇన్ హౌ టు డిస్ప్లే అండ్ కన్వే ఇన్ఫర్మేషన్. ఈ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయాలి. ద విజువల్ డిస్ప్లే ఆఫ్ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లాసిక్ ఇన్ హౌ టు డిస్ప్లే అండ్ కన్వే ఇన్ఫర్మేషన్. అంటే చార్ట్ల ద్వారా చేయగలుగుతాం, అంతే మనం చేయగలిగింది. రైట్. The section discuss charting in Excel format. Okay, in Excel format, including various common chart types and good practices when using them. Okay, the discussion is necessarily specific, so some parts explain explicitly, click by click, what to do. The section starts with a basic example and then progress to recommended formatting options. The intention is to motivate good practices by explaining the reasons, not to be comprehensive reasoning like to do in like this basic books. Figure an example. అంటే ఎక్సెస్ మీద ఒక ఏఈ డిబి సిఎంసి ఓసివిఐ అనేవి వాల్యూస్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఓకేనా. రైట్. ఇది కాలం చార్ట్ ఇదిగోండి ఒకటిలో అదే కాలం చార్ట్ అంట. కాలం చార్ట్ బేసిక్ చార్ట్ చూడండి. ద ఫాలోయింగ్ ద The first example in figure 2.1 uses and the following figure uses a simple aggregation query. The number of orders for each payment type. For each payment type, the number of orders for each payment type. ఒక ప్రతి పేమెంట్ టైప్కి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి అనేది ఒక అగ్రిగేషన్ క్వరీ రాశారు. రైట్. ద చార్ట్ ఫార్మాట్ యూజ్డ్ ఈజ్ ఏ కాలం చార్ట్ విచ్ షోస్ ఏ వాల్యూ ఫర్ ఈచ్ కాలం. In common language, these are also called bar charts. నార్మల్గా మనం మ్యాథమెటిక్స్ లాంటిలో బార్ చార్ట్స్ అంటాం. బట్ ఇన్ ఎక్సెల్ బార్ చార్ట్స్ హ్యావ్ హారిజాంటల్ బార్స్, వేరాజ్ కాలం చార్ట్స్ హ్యావ్ ద వర్టికల్ కాలమ్స్. ఈ వర్టికల్ కాలమ్స్లో ఉంటే కాలం చార్ట్ అని చూపిస్తారు ఎక్సెల్లో. బార్ చార్ట్స్ అయితే హారిజాంటల్గా ఉంటాయంట, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటాయి బార్ చార్ట్స్ ఇక్కడ. రైట్. చూడండి క్వరీ చూడండి. సెలెక్ట్ పేమెంట్ టైప్, కౌంట్ ఆఫ్ స్టార్ హ్యాజ్ సిఎన్టీ, అంటే సిఎన్టీలో ఆ నెంబర్ రావాలని చెప్పినట్టు. ఫ్రమ్ ఆర్డర్స్ అనే టేబుల్, ఫ్రమ్ ఆర్డర్స్ గ్రూప్ బై పేమెంట్ టైప్ ఆర్డర్డ్ బై 1. ఓకే, అలా వేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ 1/1 ఎవరైతే పేమెంట్ చేశారో, సపోజ్ ఏఈ అనేవాళ్ళు పేమెంట్ చేశారు ఎంత, అప్రాక్సిమేట్గా 47,000 అట్లా చేశారు. డీబీ అనేవాళ్ళు 10,000 ప్లస్ 10,000 అంటే కొంచెం పైకి ఉంది కదా, 11,000 అలా చేసి ఉంటారు. ఎంసీ అనేవాళ్ళు ఇంకో కొంత పేమెంట్ చేశారు 45,000 అట్లా. ఇలా ఈ పేమెంట్స్కి ఈ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయి. ఏఈ నుంచి, డీబీ నుంచి, ఎంసీ నుంచి, ఓసీ నుంచి, విఐ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి. అప్రాక్సిమేట్లీ 78,000 ఆర్డర్స్ దాకా వచ్చేసినట్టు. ఓకేనా. ఇలా మనం చార్ట్ డ్రా చేశారు. రైట్. ఈ చార్ట్లో మనకి ఏంటంటి యూజెస్ ఏంటి అనేది చెప్తున్నారు చూడండి. దిస్ చార్ట్ షోస్ సమ్ గుడ్ ప్రాక్టీసెస్. ఫస్ట్, ద చార్ట్ హ్యాజ్ ఏ టైటిల్. మన చార్ట్లో టైటిల్ ఉంటుంది పైన చూడండి. ఇక్కడ ఆర్డర్స్ బై పేమెంట్ టైప్ కాలం చార్ట్ అని రాశారు. దిస్ ఈజ్ కాల్డ్ ద టైటిల్. ఆర్డర్స్ బై పేమెంట్ టైప్ కాలం చార్ట్. రైట్. నెక్స్ట్, అప్రోప్రియేట్ యాక్సెస్ హ్యావ్ లేబుల్స్. మనకి ఏమన్నా లేబుల్స్ అంటే ఎక్స్ యాక్సెస్కి వై యాక్సెస్కి ఏమైనా లేబుల్స్ కావాలంటే లేబుల్స్ పెట్టచ్చు. ఇక్కడ పెట్టారు ఏఈ డిబి ఎంసీ ఓసీ విఐ అట్లా పెట్టారు. ఎక్స్ వై యాక్సెస్ మీద నంబర్స్ పెట్టారు. 0, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000 ఇట్లా నంబర్స్, వాటిని లేబుల్స్ అంటాం. రైట్. నెక్స్ట్, నంబర్స్ లార్జర్ దాన్ 1,000 హ్యావ్ కామాస్ బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు రీడ్ ద వాల్యూస్. ఓకే, 1,000 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నిటి కూడా కామాస్ సపరేట్ చేశారు. 10,000 ఉంది కదా, 10,000కి 10,000 రాశారు. అట్లా 20,000 కూడా కామా యూజ్ చేశారు, ఎందుకంటే రీడబిలిటీ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్,
కింద చూడండి ఎక్సెస్ ప్యారల్ ఉన్నాయి లైట్ లైన్స్. ఓకే, దీన్ని ఏమి మనకి ఒరిజినల్ డేటాకి ఏమి ప్రాబ్లం రావు. ఇది లైట్గా ఉంటుంది, అవసరమైతే ఉంచుకోవచ్చు లేదా రిమూవ్ చేసేయచ్చు వాటిని. ఓకే, అది జనరల్గా ఉంటాయి లైన్స్ అనేవి డిఫాల్ట్గా ఉంటాయి, ఇది కావాలంటే రిమూవ్ చేయొచ్చు. లైట్ కలర్లో అంటే డార్క్ ఉండవు, లైట్ ఉంటాయి. నెక్స్ట్, ఎక్స్ట్రానియస్ ఎలిమెంట్స్ ఆర్ కెప్ట్ టు ఏ మినిమం. ఫర్ ఇన్స్టాన్స్ దెర్ ఆర్ నో నీడ్ ఫర్ ద లెజెండ్ అండ్ నో నీడ్ ఫర్ వర్టికల్ గ్రిడ్ లైన్స్. మీకు వర్టికల్గా ఉన్న గ్రిడ్ లైన్స్ ఏమైనా అవసరం లేదంటే కనుక యూ కెన్ రిమూవ్ ఇట్. అది ఫర్ ద మోస్ట్ పార్ట్ చార్ట్స్ త్రూఅవుట్ ద బుక్ అడ్హేర్ టు దీస్ కన్వెన్షన్స్. అంటే మనకి ఈ పైన ఏవైతే చెప్పామో అన్ని టైటిల్స్ ఇలా ఉంటుంది అని చెప్తున్నారు త్రూఅవుట్ దిస్ బుక్. రైట్, నెక్స్ట్ ఇన్సర్టింగ్ ద డేటా. హౌ టు ఇన్సర్ట్ ద డేటా అనేది చూద్దాం ఇక్కడ. క్రియేటింగ్ ద చార్ట్ స్టార్ట్స్ విత్ రన్నింగ్ ద క్వరీ అండ్ కాపీయింగ్ ద డేటా ఇంటూ an ఎక్సెల్ స్ప్రెడ్షీట్. చూడండి, క్రియేటింగ్ ద చార్ట్ స్టార్ట్స్ విత్ రన్నింగ్ ద క్వరీ అండ్ కాపీయింగ్ ద డేటా ఇంటూ ఎక్సెల్ షీట్. ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ అంటే మీరు క్రియేట్ ఒక చార్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి, ఎక్సెల్లో క్రియేట్ చేస్తాం చార్ట్ అనేది. ఫస్ట్ ఒక మీకు డేటా ఆ డేటాని మనం ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో ప్లేస్ చేస్తాము, ఒక క్వరీని రన్ చేస్తాము ఆ డేటా పైన. చూడండి, క్రియేటింగ్ ద చార్ట్ స్టార్ట్స్ విత్ రన్నింగ్ ద క్వరీ అండ్ కాపీయింగ్ ద డేటా ఇంటూ an ఎక్సెల్ స్ప్రెడ్షీట్. కాపీయింగ్ ద డేటా ఇంటూ an ఎక్సెల్ స్ప్రెడ్షీట్. నెక్స్ట్, the data is assumed to be generated by a database access tool, okay, which can export data into Excel such by using cut and paste. మన కంట్రోల్ వి కంట్రోల్స్ ఉంటాయి కదా, అట్లా కూడా చేయొచ్చు. ద డేటా ఈజ్ అజ్యూమ్డ్ టు బి జనరేటెడ్ బై database access tool which can export data into Excel such as by using cut and paste. If the tool confirms the basic query produces 2 columns of data in the spreadsheet. మన బేసిక్ క్వరీ ఏం చేస్తుంది, 2 columns ఆఫ్ డేటాని ఇస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు రన్ SQL డైరెక్ట్లీ. ఎక్సెల్ దగ్గర నుంచి కూడా డైరెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే SQL క్వరీని SQL ఫామ్ నుంచి చేయొచ్చు. దిస్ రిక్వైర్స్ సెట్టింగ్ వేరియస్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ అంటే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎక్సెల్లో కూడా SQL క్వరీని రన్ చేయడం ఎలాగనేది. ఇది మనది సిలబస్లో లేదు అని చెప్తున్నారు, అవుట్ ఆఫ్ దిస్ బుక్ అన్నారు. ఓకే, రైట్. నెక్స్ట్, ఏ గుడ్ ప్రాక్టీస్ ఈజ్ టు ఇంక్లూడ్ ద క్వరీ ఇన్ ద స్ప్రెడ్షీట్ అలాంగ్ విత్ ద డేటా ఇట్ సెల్ఫ్. మీకు క్వరీ రాయాలనుకున్నప్పుడు ఎక్సెల్ షీట్లోనే ఆ డేటాని ఆ క్వరీని కూడా రాసేసారనుకోండి, అక్కడే చార్ట్ కూడా వచ్చేసింది. అది గుడ్ ప్రాక్టీస్ అని చెప్పారు. ఇవన్నీ చేయాలంటే మనకి కొన్ని అంటే ఎక్సెల్ షీట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి, అంటే సెట్టింగ్స్లో మోడిఫికేషన్ చేయాలి. రైట్, నెక్స్ట్, దిస్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు రిమెంబర్ ఎగ్జాక్ట్లీ which query produced the results, something that becomes particularly important as the analysis query become more complex. Including the query ensures that you know what data is actually in the spreadsheet, even when you return to its hours, days or months after running the query. అంటే మన క్వరీ మన బిగ్ డేటా బేసెస్ ఉన్నాయి అనుకోండి, మన దగ్గర చాలా డేటా ఉంది. ఇలా MRF టైర్స్ కంపెనీ ఉందనుకోండి, MRF టైర్స్ కంపెనీ త్రూ అవుట్ వరల్డ్ ఉంటాయి. ఈ త్రూ అవుట్ వరల్డ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి శాలరీస్ చేయాలనుకోండి, వాళ్ళ శాలరీస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక రోజు పట్టింది. వరల్డ్ మొత్తం ఉంది కదా, అందరి శాలరీస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. అంటే వాళ్ళ లీవ్స్ అన్ని వాడుకున్నారు, వాళ్ళకి లాస్ ఆఫ్ పే ఏమైనా ఉన్నాయా, వాళ్ళ CLs ఉన్నాయా, ఓకేనా, వాళ్ళకి ఏమైనా బోనస్ ఇవ్వాలా, ఓకే, ఎవరైనా రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారా, అంటే రిజైన్ చేసి వెళ్ళిపోయారా, న్యూ జాయినింగ్స్ ఏమైనా వచ్చినాయా, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఎన్ని రోజులు వచ్చారు, బయోమెట్రిక్ అవర్స్ తీసుకుంటారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం కంటే నియర్లీ ఒక 1 crore దాకా MRF కంపెనీలో వర్క్ చేస్తుంటారు. లేదా MRF TCS తీసుకోండి, ఈ TCSలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఉంటాయి. ఈ TCSలో వచ్చేటప్పటికి మనకి చాలా ఒక బ్రాంచ్లోనే, అంటే ఒక పర్టికులర్ టౌన్లోనే ఒక నియర్లీ 10,000 పీపుల్ వర్క్ చేస్తుంటారు. మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేదా డిపెండెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, 10,000 అవుతూ ఉంటారు ఒక సిటీలోనే. అలా ఒక కంట్రీలోనే వాళ్ళు నియర్లీ 2-3 కోట్లు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అట్లా మొత్తం మీద TCS దగ్గర నాకు తెలిసి 10 to 11 crores పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఈ 10 to 11 crores మెంబర్స్కి మనం శాలరీ జనరేట్ చేయాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక మేబీ ఇట్ విల్ టేక్ హాఫ్ డే ఆర్ ఫుల్ డే. ఓకేనా, వితిన్ 1 minute 2 minutesలో మనకు వచ్చి మన ప్రోగ్రామ్ రాసి రన్ చేసినట్టుగా అయితే రావు. ఓకే, ఇవి ప్రాసెస్ చేయడానికి మనకి ఒక హాఫ్ డే అయినా పట్టచ్చు, లేదా 1 day అయినా పట్టచ్చు ఈ క్యాలిక్యులేట్ చేయడానికి.
ఓకే, అందుకని వాళ్ళు 25th వరకే 25th వరకే మంత్ని పెట్టుకుని 26th నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసేస్తారు. ఈ 25th క్యాలిక్యులేట్ చేస్తారు వీళ్ళు లీవ్స్ కానీ ఇవన్నీ కానీ. రైట్. ఓకే, అంటే మనకు కొన్ని అవర్స్ పట్టచ్చు, కొన్ని డేస్ పట్టచ్చు, కొన్ని కంపెనీస్ అయితే కొన్ని మంత్స్ కూడా పట్టచ్చు. ఓకే, క్వరీ రన్ అవటం కోసం మనం ప్రోగ్రామ్ చూసుంటారు మీరు. పెద్ద పెద్ద డేటాబేసెస్ ఉన్నాయనుకోండి, డేటాబేసెస్ ఉన్నప్పుడు ఈ సైన్ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మనకి ఆ సైన్ లాంగ్వేజ్ అంటే ఇలా చెప్తే 1 రావాలి, ఇలా చెప్తే 2 రావాలి, 1 ఇలా స్ట్రైట్గా 1 పెట్టినా రావాలి, కొంచెం బెండ్ అయినా 1 రావాలి, ఇలా ఉంటాయి కదా ట్రైనింగ్ సెట్. ఈ ట్రైనింగ్ డేటా సెట్ పెద్దగా ఉందనుకోండి, ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి నియర్లీ హాఫ్ డే పట్టింది. ఒట్టి ఒక ప్రోగ్రామ్, ఒక ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి. ఇలాంటి కేసెస్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ద టెక్నికల్ అసైడ్ కామన్ ఇష్యూస్ వెన్ కాపీయింగ్ డేటా ఇంటూ ఎక్సెల్. Okay, discusses some issues that occur when copying data. Right. In the end, the spreadsheet looks something like figure 2.2. ఇది figure 2.2. Notice that this data includes the query used to generate the data. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు ది స్ప్రెడ్షీట్ కంటైన్ ద కాలమ్ డేటా ఫర్ పేమెంట్ టైప్స్ అండ్ ఆర్డర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వరీ పెట్టారు. ఎక్సెల్ షీట్లోనే క్వరీ రాయొచ్చు అని చెప్పాం కదా. ఎక్సెల్ షీట్లో క్వరీ రాశారు. సెలెక్ట్ పేమెంట్ కౌంట్ స్టార్ యాజ్ నంబర్స్ ఫ్రమ్ ఆర్డర్స్ ఓ గ్రూప్ బై పేమెంట్ టైప్ ఆర్డర్ బై 1 ఇట్లా రాశారు కదా. ఇక్కడ చూడండి, పేమెంట్ టైప్ నమ్ ఆర్డర్స్, ఈ పేమెంట్ టైప్కి ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పి రాశారు. ఒక చిన్న చూడండి, 6 rows ఎఫెక్టెడ్ అలా రాస్తే మనం ఎన్ని రోస్ వచ్చినాయి అంటే డేటా 6 rows వచ్చింది. ఇది లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది పేపర్లో ఉంది ఇది. రైట్. నెక్స్ట్, ఇప్పుడు డేటా వచ్చింది మన దగ్గరికి, అంతే. దీనికి టేబుల్ జనరేట్ చేయటం ఎట్లా, ఆ డేటాని తీసుకురావడానికి ఒక క్వరీ రాయాలి. ఆ క్వరీ రాసాం. సెలెక్ట్ పేమెంట్ టైప్ కౌంట్ ఆఫ్ స్టార్ యాజ్ నమ్ ఆర్డర్స్. అంటే కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఆ నెంబర్ని నమ్ ఆర్డర్స్ అనే కాలం నేమ్తో సేవ్ చేయమన్నారు. నమ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఆర్డర్స్ ఓ గ్రూప్ బై పేమెంట్ టైప్ ఆర్డర్ బై 1 చేశారు. నెక్స్ట్, క్రియేటింగ్ ద కాలం చార్ట్. ఒక కాలం చార్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము అని చూడండి. క్రియేటింగ్ ఏ కాలం చార్ట్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ చార్ట్ హ్యాస్ జస్ట్ 2 steps. కాలం చార్ట్ కానీ ఏ టైప్ ఆఫ్ చార్ట్ కానీ జస్ట్ 2 steps ఉన్నాయని చెప్పారు. ద ఫస్ట్ ఈజ్ ఇన్సర్టింగ్ ద చార్ట్. ద సెకండ్ ఈజ్ కస్టమైజింగ్ ఇట్ టు బి క్లీన్ అండ్ ఇన్ఫర్మేటివ్. ఓకే, రైట్. The simplest way to create the chart is with the following steps. మనం ఎలా సింపుల్ వేలో ఎలా క్రియేట్ చేస్తాం ఒక చార్ట్ అనేది చూస్తాం. హైలైట్ ద డేటా దట్ గోస్ ఇన్ టు ద చార్ట్. ఏదైతే డేటాని మనం చార్ట్లోకి పంపించాలనుకుంటున్నామో దాన్ని హైలైట్ చేయండి. ఇన్ దిస్ కేస్ ద క్వరీ రిజల్ట్స్ హ్యావ్ 2 columns and both columns. ఓకేనా, 2 columns and both columns. The query results 2 columns. Okay, next, the payment type code and the count go into the chart. ఇక్కడ మనం పైన క్వరీలో రెండు రాసాం. దేనికి? పేమెంట్ టైపు అలాగే కౌంట్ రాసాము, నెంబర్ ఆఫ్ అని కౌంట్ గో ఇన్ టు ద చార్ట్. ఇవి 2 చార్ట్లోకి వెళ్తాయి. ఇఫ్ దేర్ ఈజ్ ఎ నాన్ డేటా లైన్ బిట్వీన్ ద హెడర్ అండ్ ద డేటా, delete it headers into the cells just above the data. To use keystrokes instead of the mouse to highlight the data, go to the first cell and type shift control down arrow. అంటే మీరు ఏమైనా హైలైట్ చేయాలనుకుంటే కనుక, ఓకేనా, ఆ సెల్స్. టు యూజ్ కీ స్ట్రోక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మౌస్ టు హైలైట్ ద డేటా, గో టు ద ఫస్ట్ సెల్ అండ్ టైప్ ఫస్ట్ సెల్కి వెళ్ళి మన షీట్లో షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేస్తే కనుక అదేమైంది, దాని మీద ఒక కీ స్ట్రోక్ వచ్చినట్టు వచ్చింది. నెక్స్ట్, బ్రింగ్ అప్ ద చార్ట్ విజార్డ్ యూజింగ్ ద మౌస్, చూస్ ద మెనూ ఐటమ్ ఇన్సర్ట్ చార్ట్. ఓకే, మీరు అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. యూజింగ్ ద మౌస్ చూస్ ద మెనూ ఐటమ్, చూజింగ్ ద మెనూలోకి వెళ్ళి ఇన్సర్ట్ అనే దాంట్లోకి వెళ్ళి దాని నుంచి చార్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. రైట్. ద కీ స్ట్రోక్స్ ఏంటి? Alt I, Alt H, do the something. Right, Alt I, Alt H. Next, the option for the subtype of column chart is the one we want.
The first subtype under the column and be sure that the columns button is checked rather than rows button. Next, click next and add a title and the y-axis ఏముంది number of orders లో ఉంది రైట్. నెక్స్ట్ క్లిక్ ఫినిష్ క్లిక్ అన్నారు. ఫర్దర్ ఇన్ ఫార్మాటింగ్ కెన్ బి డాట్ హ్యాస్ బి ఇన్సర్టెడ్. నెక్స్ట్ రీసైజ్ ద చార్ట్ టు అన్ అప్రోప్రియేట్ సైజ్ ఇఫ్ యూ లైక్. మీరు ఇష్టపడితే కనుక రీసైజ్ చేయొచ్చు దీంట్లో ఒక చార్ట్ని. నెక్స్ట్ ఫార్మాటింగ్ ద కాలం చార్ట్ని ఎలా ఫార్మాట్ చేస్తామని చెప్పారు. రైట్. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫార్మాటింగ్ కన్వర్జేషన్స్ టు అప్లై టు ద కాలం చార్ట్. ఏమేం చేయొచ్చు దీంట్లో ఫార్మాటింగ్ ద కాలం చార్ట్ ఎలా చేస్తామనేది చూడండి. రైట్. రీసైజ్ ద చార్ట్ ఇన్ ద చార్ట్ విండో. మనం సైజ్ చేసుకోవచ్చు, అంటే చార్ట్ విండోలో మన చార్ట్ అనేది మినిమంగా చేసుకోవచ్చు, మ్యాక్సిమంగా చేసుకోవచ్చు, అంటే సైజుని మారుస్తూ ఉంటాం. రీసైజ్ ద చార్ట్ ఇన్ ద చార్ట్ విండో. నెక్స్ట్ ఫార్మాట్ ద లెజెండ్. నెక్స్ట్ చేంజ్ ద ఫాంట్స్, చేంజ్ చార్ట్ కలర్స్ అండ్ అడ్జస్ట్ ద హారిజాంటల్ స్కేల్. ఇది హారిజాంటల్ స్కేల్ కూడా క్రియేట్ చేయొచ్చు, అలాగే చేంజ్ చార్ట్ కలర్ చేయొచ్చు, అలాగే దానిలో ఉన్న డేటా ఫాంట్స్ని, ఫాంట్ సైజెస్, ఫాంట్ స్టైల్ని మార్చుకోవచ్చు. అలాగే ఆ చార్ట్ యొక్క సైజును కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, రీసైజ్ చేయొచ్చు. రైట్. ఇక 2.3 ఇది చూడండి. chart such as the grid lines, chart title, x-axis label, y-axis label, x-axis title and y-axis title. ఇవన్నీ ఉంటాయి ఒక చార్ట్లో వచ్చేటప్పటికి. మనకేంటి x-axis లేబుల్ ఏంటి, y-axis లేబుల్స్ ఏంటి, x-axisకి ఏం టైటిల్ పెట్టారు, y-axisకి ఏం టైటిల్ పెట్టారు, ఓకే. హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఏమున్నాయి, మనం ఎక్కడ ప్లాట్ చేస్తాము, ఏ ఏరియాలో ప్లాట్ చేస్తాము, ఓకే. చార్ట్ ఏరియా, ఓకే. ఇవన్నీ ఉంటాయి దీంట్లో. రైట్. రీసైజ్ ద చార్ట్ ఇన్ ద చార్ట్ విండో. ఒక చార్ట్ విండోలో ఎలా ఉంటుందని చూద్దాం. రైట్. బై డిఫాల్ట్ ద చార్ట్ డస్ నాట్ టేక్ అప్ క్వైట్ ఆల్ ద స్పేస్ ఇన్ ద చార్ట్ విండో. చార్ట్ విండోలో ఉన్న అన్ని స్పేస్ని ఆక్యుపై చేయదు, కొంత స్పేస్ వేస్ట్ అయింది. క్లిక్ ద గ్రే ఏరియా టు సెలెక్ట్ ద ప్లాట్ ఏరియా, దెన్ మేక్ ఇట్ బిగ్గర్ కీపింగ్ ఇన్ మైండ్ that you usually don't want to cover the chart title and axis labels. ఇది పెద్ద సైజ్ వచ్చింది ఇక్కడ మనం క్లిక్ చేయటం వల్ల. y యాక్సిస్ లేబుల్స్, x యాక్సిస్ లేబుల్స్ కింద ఒక పేరు పెట్టాం. సో చూడండి హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఎలా ఉంటుంది. పేపర్ చూడండి పేమెంట్ టైప్ ఆఫ్ ఫర్ ఆల్ ఆర్ పేమెంట్ టైప్ ఆఫ్ ఏముంది, దెర్ ఈజ్ నో ఎక్స్ యాక్సిస్ టైటిల్ ఇన్ దిస్ చార్ట్. దానికి ఏం లేదు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ చూసాం. ఎక్స్ యాక్సిస్ ఏఈడి ఇవన్నీ ఉన్నాయండి. ఎక్స్ యాక్సిస్లో ఇవన్నీ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వన్ is format the legend. Right. By default, Excel adds a legend containing the name of each series in the chart. Having a legend is a good thing. By default, through the legend is placed next to the chart, taking up a lot of real estate and shrinking the plot area. రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ అవి చేసేటప్పుడు మన ప్లాట్ ఏరియా కొంచెం తగ్గొచ్చు. షరింకింగ్ ద ప్లాట్ ఏరియా. ఇన్ మోస్ట్ కేసెస్
it is better to have the legend overlap the plot area. To do this, click the plot area and expand to fill the chart area. ఓకేనా, మీరు ప్లాట్ ఏరియా మీద క్లిక్ చేసి చార్ట్ ఏరియాని మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. Then click the legend and move it to the appropriate place somewhere where it does not cover data values. ఎక్కడైతే కవర్ చేయదో అక్కడ స్ప్రెడ్షీట్ ద్వారా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. నెక్స్ట్, when there is only one series a legend is unnecessary. ఒక సిరీస్ ఏమంటే లెజెండ్ అవసరం లేదు. టు రిమూవ్ ఇట్ జస్ట్ క్లిక్ ద లెజెండ్ బాక్స్ అండ్ హిట్ ద డిలీట్ కీ. మీరు అది రిమూవ్ ఎలా చేస్తాం లెజెండ్ అంటే, క్లిక్ ద లెజెండ్ బాక్స్ మీద క్లిక్ చేసి మనకి అక్కడ డిలీట్ కీ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్, చేంజ్ ద ఫాంట్స్ ఎలా చేంజ్ అవుతాయి. ద డిఫాల్ట్ ఫాంట్స్ ఇన్ ద చార్ట్ ఆర్ వేరియబుల్ సైజ్డ్. ఫాంట్లో మనకి ఏంటంటే డిఫాల్ట్ సైజ్, వేరియబుల్ సైజ్ ఉంటాయండి. రైట్. నెక్స్ట్, సో ఇఫ్ ద చార్ట్ ఈజ్ మేడ్ స్మాలర్ ద ఫాంట్స్ బికమ్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. ఓకే, సో ఇఫ్ ద చార్ట్ ఈజ్ మేడ్ స్మాలర్ ద ఫాంట్స్ బికమ్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. ఇఫ్ ద చార్ట్ ఈజ్ ఎన్లార్జ్డ్ ద టెక్స్ట్ డామినేట్స్ ఇట్. అంటే స్మాల్గా ఉంటేనేమో కనిపించదు, పెద్దగా ఉంటేనేమో టెక్స్ట్ చార్ట్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. అలా చూసుకొని జాగ్రత్తగా మీడియంగా పెట్టాలి. టు చేంజ్ ఆల్ ద ఫాంట్స్ ఇన్ ద చార్ట్ ఎట్ వన్స్ ఓన్లీ, డబుల్ క్లిక్ ద వైట్ ఏరియా టు సెలెక్ట్ ఆప్షన్స్ ఫర్ ద ఎంటైర్ చార్ట్ విండో. ఓకే, ఆన్ ది font tab, deselect auto scale on the lower left. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే డబుల్ క్లిక్ వైట్ ఏరియా మీద డబుల్ క్లిక్ చేస్తే, వైట్ ఏరియా పైన డబుల్ క్లిక్ చేస్తే మనకేమైంది, ఆ ఫాంట్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత ఆన్ ద ఫాంట్ ట్యాబ్ డీసెలెక్ట్స్ ఆటో స్కేల్. ఫాంట్ ట్యాబ్ మీదకి వెళ్ళి ఆటో స్కేల్ని డీసెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సైజెస్ అండ్ చాయిసెస్ ఆఫ్ ఫాంట్స్ ఆర్ డెఫినెట్లీ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రిఫరెన్స్, బట్ 8-point ఏరియల్ ఈజ్ ఏ రీజనబుల్ చాయిస్. దాని మీద 8-point ఏరియల్ అనేది ఒకటి చాయిస్ తీసుకుంటే కనుక అప్పుడు మనకి విజిబుల్గా ఉంటుంది, దాంట్లో చార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అలాగే దీంట్లో మీరు ఏమన్నా ఫాంట్ సైజుని మార్చాలంటే కనుక మీరు మార్చుకోవాలి. మామూలుగా ఆటో స్కేల్ పెట్టి ఉండేదండి, ఆటో స్కేల్ తీసేసి ఫాంట్ ట్యాబ్ని మీరు డీసెలెక్ట్ చేశారనుకోండి సరిపోతుంది. అప్పుడు ట్యాబ్ మన ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. లేదా మీరు ఆటో స్కేల్ పెడితే ఆటోమేటిక్గా అది వాటి వాల్యూస్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది, వాటి వాల్యూస్ని ప్లేస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, జనరల్గా ఏంటంటే మనకి ఏరియల్ 8-point సైజ్ పెట్టుకుంటే విజిబిలిటీ ఉంటుందండి. ఓకే, రైట్. ఓకే, ఏరియల్ 8-point సైజ్ ఈజ్ ద డిఫాల్ట్ సైజ్. డిఫాల్ట్ అంటే విజిబుల్ సైజ్. అది నెక్స్ట్, దిస్ చేంజ్ ఎఫెక్ట్స్ ఆల్ ఫాంట్స్ ఇన్ ద విండో. అంటే అది మనం అలా చేస్తే విండోలో ఉన్న అన్ని ఫాంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ద చార్ట్ టైటిల్ షుడ్ బి లార్జర్ అండ్ డార్కర్. ద చార్ట్ టైటిల్ అనేది లాంగర్గా ఉండాలి, అంటే డార్క్ కలర్లో ఉండాలి. ఓకేనా, 12-point బోల్డ్ పెడితే, ఏరియల్ 12-point బోల్డ్ పెడితే అది మనకి లార్జర్గాను అట్లాగే మనకి డార్క్గాను కనిపిస్తూ ఉంటుంది. అండ్ ద యాక్సిస్ టైటిల్ ఈజ్ బిట్ లార్జర్ అండ్ డార్కర్. యాక్సిస్ టైటిల్ కూడా మనకి ఏంటంటే ఎక్స్ యాక్సిస్ టైటిల్, వై యాక్సిస్ టైటిల్ ఇలా ఉంటాయి కదా, దాన్ని కూడా ఏం చేస్తారంటే ఏరియల్ 10-point పెట్టండి, ఏరియల్ 10-point బోల్డ్ పెట్టారనుకోండి, అప్పుడు మన ఎక్స్ యాక్సిస్ సైజు, వై యాక్సిస్ సైజు కూడా మనకి థిక్ కలర్లో, డార్క్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ద ఫార్మాట్ చార్ట్ టైటిల్ డైలాగ్ బాక్స్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద ఫాంట్. ఓకే, రైట్. నెక్స్ట్, access the dialog box by double clicking the text boxes themselves or right clicking and choosing the format options. Next, change chart colors. Okay, how to change chart colors. ఇప్పుడు చార్ట్లో ఉన్న ఫాంట్స్ని ఎలా మారుస్తాం చూసాం కదా. నెక్స్ట్, చార్ట్లో ఉన్న కలర్స్ ఎలా చేంజ్ చేస్తాం. ద డిఫాల్ట్ చార్ట్ కలర్స్ ఇంక్లూడ్ ఏ గ్రే బ్యాక్గ్రౌండ్. మనకి డిఫాల్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్లో ఏముంటుందంటే గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏ వైట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆఫెన్ ప్రిఫరబుల్ బికాజ్ ఇట్ హైలైట్స్ ద కలర్స్ అండ్ ఈజ్ మోర్ సిమిలర్ టు ద ప్రింటెడ్ గ్రాఫిక్.
ఆ డిఫాల్ట్ గ్రే కలర్ తీసేసి వైట్ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది. అది ఒక సజెషన్ అంతే. టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, డబుల్ క్లిక్ ద గ్రే. గ్రే మీద డబుల్ క్లిక్ చేయండి. ఇన్ ద ఫార్మేట్ ప్లాట్ ఏరియా డైలాగ్ బాక్స్, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫార్మేట్ ప్లాట్ ఏరియా అని వచ్చింది. ఫార్మేట్ ప్లాట్ ఏరియా డైలాగ్ బాక్స్, క్లిక్ ద లిటిల్ వైట్ స్క్వేర్ ఆన్ ద లోయర్ రైట్ టు సెట్ ద కలర్. మనం అక్కడ చిన్న స్క్వేర్ ఉంటుందండి రైట్ సైడ్, లోయర్ రైట్ సైడ్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ కలర్ కావాలంటే కలర్స్ పెట్టుకోవచ్చు. At the same time, eliminate the border on the chart area by changing the border from custom to none on the right of the dialog box. రైట్ ఆఫ్ ద డైలాగ్ బాక్స్ మీకు ప్లెయిన్గా ఉండాలనుకున్నారు అనుకోండి, నన్ను సెలెక్ట్ చేస్తే సరిపోద్ది దాంట్లో. టు రిమూవ్ ద outer border on the entire plot area, double click the white space around the outside of the chart area and change the border option none. మనకు వద్దు అనుకుంటే బోర్డర్ ఆప్షన్ తీసుకోవచ్చు, ఏది వద్దు అనుకుంటే అది ఆప్షన్ తీసుకోవటం, అక్కడ నన్ను అనే దాన్ని ప్లేస్ చేయటం. ఓకే, నెక్స్ట్ అడ్జస్ట్ ద గ్రిడ్ లైన్స్. హౌ టు అడ్జస్ట్ ద గ్రిడ్ లైన్స్. మనకి అక్కడ గ్రిడ్ లైన్స్ వచ్చినాయి కదా, వాటిని ఎలా అడ్జస్ట్ చేస్తాం అంటే వాటిని రిమూవ్ చేయటం లేదా వాళ్ళు ఏమైనా చేయటం కావాలంటే. గ్రిడ్ లైన్స్ షుడ్ బి విజిబుల్ టు మేక్ చార్ట్ వాల్యూస్ మోర్ రీడబుల్. ఓకేనా, గ్రిడ్ లైన్స్ ఉంటాయని మనకు మోర్ రీడబుల్గా ఉంటాయి వాల్యూస్ అనేవి. హవెవర్ ద గ్రిడ్ లైన్స్ ఆర్ మియర్లీ సైడ్ షోస్ ఆన్ ద చార్ట్. ఓకే, దే షుడ్ బి faint so they do not interfere with or dominate the data points. అంటే డేటా పాయింట్స్ మీద దాని ఎఫెక్ట్ ఏమి ఉండదులేండి. ఆన్ కాలం చార్ట్స్ ఓన్లీ హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఆర్ నీడెడ్. కాలం చార్ట్లో మనకి ఏం కావాలి, కాలం చార్ట్లో హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ మాత్రమే సరిపోతాయి. కాలం చార్ట్లో ఏం కావాలండి, హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఆర్ నీడెడ్. నెక్స్ట్, దీస్ మేక్ ఇట్ పాసిబుల్ టు ఈజీలీ మ్యాచ్ ద వర్టికల్ స్కేల్ టు ద డేటా పాయింట్స్. ఓకే, ఆన్ అదర్ చార్ట్స్ బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ గ్రిడ్ లైన్స్ ఆర్ రికమెండెడ్. మిగతా చార్ట్లు అయితే కనుక హారిజాంటల్ గ్రిడ్ లైన్స్, వర్టికల్ గ్రిడ్ లైన్స్ రెండు చూపించాలండి. హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ రెండు కూడా రికమెండెడ్ అండి. ఓకే, రైట్. బై డిఫాల్ట్ ఎక్సెల్ ఇంక్లూడ్స్ ద హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ బట్ నాట్ ద వర్టికల్ వన్స్. ఓకే, ఎక్సెల్లో ఏముంటాయి, హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఉంటాయి, వర్టికల్ గ్రిడ్ లైన్స్ అనేవి ఉండవు డిఫాల్ట్గా. టు చూస్ 0, 1 or both sets of grid lines, right click in the chart area, choose chart options. ఓకే, మీరు రైట్ క్లిక్ చేయండి గ్రిడ్ లైన్స్ కోసం. ఓకే, చూస్ చార్ట్ ఆప్షన్స్కి వెళ్ళండి, చార్ట్ ఏరియాలోకి వెళ్ళండి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత చార్ట్ ఆప్షన్స్ తీసుకోండి. ఆప్షన్ తీసుకుని గో టు ద గ్రిడ్ లైన్స్ అనే ఒక ట్యాబ్ ఉంది. ఓకేనా, గ్రిడ్ లైన్స్ అనే ట్యాబ్, అక్కడికి వెళ్ళండి. క్లిక్ దాని మీద ఎక్కడ క్లిక్ చేయాలి, మేజర్ గ్రిడ్ లైన్స్ అని ఉంటుంది. దాంట్లో గ్రిడ్ లైన్స్లోకి వెళ్ళిన తర్వాత మేజర్ గ్రిడ్ లైన్స్. ఓకే, ఫర్ బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ రెండుకి ఉంటుంది. ఓకే, అవి దాన్ని ఓకే అని క్లిక్ చేయండి. ఓకే, ద మైనర్ గ్రిడ్స్ ఆర్ రేర్లీ నీడెడ్. మనకి జనరల్గా ఏం కావాలంటే మేజర్ గ్రిడ్ లైన్సే కావాలి, మైనర్ గ్రిడ్ లైన్స్ కన్నా కూడా. రైట్, టు అడ్జస్ట్ ద కలర్ ఆఫ్ ద గ్రిడ్స్. మీకు గ్రిడ్ లైన్స్ ఎలా చేసామో చూసాం కదా. నెక్స్ట్ కలర్ ఆఫ్ ద గ్రిడ్, డబుల్ క్లిక్ ద గ్రిడ్ లైన్, డబుల్ క్లిక్ ద గ్రిడ్ లైన్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. ద హారిజాంటల్ గ్రిడ్ ప్రజెంట్ నాట్ విజన్ ద లైన్స్ డైలాగ్ బాక్స్, ఫార్మాట్ గ్రిడ్ లైన్స్ అండి. కలర్ లైట్గా గ్రే కలర్ తీసుకుంటే కనుక సమ్ విజిబిలిటీ ఉంటుంది. లైన్స్ తీసుకుని మరి కాలం చార్ట్, మన కాలం చార్ట్లో some of the category names, some of the to bring up the
Format Access dialog box వెళ్ళండి. To bring up the Format Access dialog box, scale change, second and third numbers. Second and third numbers ని సెట్ చేయండి. ఓకే, మార్క్ మార్క్స్ లేవు. నెక్స్ట్ column chart. Then it's many of the principles of using charts in Excel. Okay, there are some use column chart. Data సెట్ ఫామ్లో రాసామనుకోండి, మనకి సెట్ ఫామ్లో రాస్తే ఈజీగా మనకి డేటా తెలిసిపోద్ది. సర్లేండి, చూడండి. రికార్డ్ డేటా ప్రొవైడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేమెంట్ టైప్స్, ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఆర్డర్ ప్రైస్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ $0 to $10, 1000 over $1000 అని ఆప్షన్స్ పెట్టుకున్నాం అనుకో మనకి. నెక్స్ట్, టోటల్ రెవెన్యూ ఫర్ ఈచ్ కోడ్. ఒక్కొక్క ఎన్ని ఆర్డర్స్ చేశారు అంటే టోటల్ ఫర్ ఈచ్ ఎంత చూడొచ్చు. చూడండి, ద ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ సెలెక్ట్ పేమెంట్ టైప్, సమ్ ఆఫ్ కేస్. ఫస్ట్ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అంటారు. కేస్ when 0 less than or equal to total price and total price less than 10, అంటే మన టోటల్ ప్రైస్ 0కి 10కి మధ్య. దెన్ 1 ఎల్స్ 0. ఓకేనా, యాజ్ సిఎన్టీ ఆఫ్ 0_10 అంటే దాని కాలం నేమ్ సిఎన్టీ 010 అని పెట్టారు. అంటే 0-10 మధ్యలో ఏమైనా ఉంటే కనుక ఆ సమ్ వాల్యూ ప్రింట్ అయింది మనకి. పేమెంట్ అంటే $0 నుంచి 10 ఉన్నవన్నీ అక్కడ కాలం నేమ్. కేస్ ఏంటి, కేస్ 1 10 less than or equal to total price else 0 and some ఇప్పుడు ఎక్కడ సిఎన్టీ 10 to 100 మధ్యలో ఉన్నాం కదా, యాజ్ సిఎన్టీ అంత స్కోర్ 10 to సిఎన్టీ 10 to 100లో మనకి ఎన్ని అయితే వస్తాయో 10 నుంచి 100 వరకు వాటిని మాత్రం ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో కేస్ అండి, సమ్ ఆఫ్ కేస్ when 100 less than or equal to total price and total price less than 1000. అంటే ఇన్ బిట్వీన్ 100 to 1000 ఉంటే కనుక ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయింది. దెన్ 1 ఎల్స్ 0. ఈ మధ్యలో ఉంటే 1 అంటే అది ఎగ్జిక్యూట్ అయింది. ఎల్స్ 0 అంటే ఇది కండిషన్ ఫెయిల్ అయితే 0. ఎల్స్ 1 అయింది అనుకోండి, ఇప్పుడు సిఎన్టీ _100_1000 అనే కాలం నేమ్తో అక్కడ ఎంత టోటల్ వచ్చిందో ఆ సమ్ వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్, సమ్ కేస్ when total price greater than or equal to 1000, then 1 else 0. అంటే మన టోటల్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనకు 1000 వస్తే కనుక ట్రూ అయితే 1 అంటే 1 అయితే కనుక సిఎన్టీ అంటే ఓకే. లేదనుకోండి, అది అవును కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయిందంటే 0 రిటర్న్ చేస్తే, 0 వెళ్ళినప్పుడు ఏం చేయమన్నాం, ఎండ్కి వెళ్ళిపోమన్నాం. రైట్, అంటే క్వరీ ఎండ్ అయింది అక్కడితో. అకౌంట్ స్టార్ సిఎన్టీ ఆఫ్ టోటల్ ప్రైస్ యాజ్ అ రెవెన్యూ ఫ్రమ్ ఆర్డర్స్, గ్రూప్ బై పేమెంట్ టైప్ అండ్ ఆర్డర్ బై 1. ఇది మన పైన చెప్పిన ఒకటి. 0 to $10 ఏముంది, $10 to $100 ఎంత రెవెన్యూ ఉంది, అట్లాగే $100 to $1000 ఎంత ఉంది, అబౌట్ $1000 ఎన్ని ఐటమ్స్ పోయినాయి, ఎంత ఆర్డర్ ఉంది అనేది మనకు తెలుస్తుంది ఈ క్వరీ రాస్తే కనుక. రైట్, ద డేటా డివైడ్స్ ద ఆర్డర్స్ ఇంటూ 4 groups. ఓకే, బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ద ఆర్డర్స్.
It is good set of data for showing different ways to compare values using column charts. ఓకే, కాలమ్ చార్ట్స్లో మనకి వీళ్ళు 4 టైప్స్గా డివైడ్ చేశారు. 0 to 10, 10 to 100, 100 to 1000, 1000 to వాల్యూ 10,000 అబౌవ్ 10,000, అబౌవ్ 1000. రైట్. నెక్స్ట్ సైడ్ బై సైడ్ కాలమ్స్ ఉంటే ఏం చేస్తాం? సైడ్ బై సైడ్ కాలమ్స్ ఎలా వస్తాయి? కాలమ్స్ ఉన్నాయి కదా, సైడ్ బై సైడ్ రావాలంటే కాలమ్స్ ఇక్కడ చూడండి. ఇది ఏఈ దగ్గర 1 2 3 4 కాలమ్స్ వచ్చినాయి. ఇలా సైడ్ బై సైడ్ రావాలంటే ఏం చేయాలి? రైట్. సైడ్ by side columns, okay, in the following figure are first method for comparing order sizes among different payment types. Comparing order sizes among different payment types. This chart shows the actual value of the number of orders for different groups. Okay, some combinations are so small that the columns is not even visible. ఇది ఆర్డర్స్ బై పేమెంట్ టైప్ అండ్ ఆర్డర్ సైజ్. ఓకే, ఇది సైడ్ బై సైడ్ వచ్చినాయి ఇక్కడ బార్ చార్ట్లో. ఇది మనం చెప్పింది. ఏఈ అనేవాళ్ళు 0 to 10 ఉన్నాయి, 10 to 100 ఎన్ని ఉన్నాయి, 100 to 1000 ఎన్ని ఉన్నాయి, >1000 ఎన్ని ఉన్నాయి అనేది ఒక ఏఈ టైప్లోనే చెప్పారు. అట్లాగే ఇంకో టైప్ డీబీ టైప్ ఉంది కదా, డీబీ టైప్లో కూడా 4 చార్ట్లు అంటే ఉంటే వస్తాయి, 0 ఉంటే కనిపించదు చార్ట్. ఇక ఎంసీలో కూడా 4 టైపులు చిన్నగా ఉన్నాయి గీతలు చూడండి. ఓసీలో కూడా 3 టైప్లే కనిపిస్తున్నాయి. విఏలో కూడా 3 టైప్ కనిపిస్తుంది. ఓకేనా? ఇలా సైడ్ బై సైడ్ మనం కంపారిజన్స్ అనమాట. ఈ 4 రేంజ్ల్లో ఏ ఏ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని పేమెంట్స్ వచ్చినాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్తుంది. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ టేబుల్ వేసారు. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ టేబుల్ వేసేయడం జరిగింది. ఇది ఇక్కడ ఏం చేశారు? కలర్స్ పెట్టారు. ఇదేం సైడ్ బై సైడ్ ఉంది కదా ఇందాక, ఇప్పుడు సైడ్ బై సైడ్ కాకుండా స్టాక్డ్ అంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకదాన్ని తీసుకొచ్చారు రేంజ్. ఓకేనా? ఫస్ట్ టైప్ ఎన్ని ఆర్డర్, సెకండ్ టైప్ ఎన్ని ఆర్డర్, థర్డ్ టైప్. ఫస్ట్ టైప్ దాని మీద సెకండ్ టైప్, దాని మీద థర్డ్ టైప్, దాని మీద ఫోర్త్ టైప్ ఆర్డర్స్ అనమాట. అది ఒకదానిపైన ఒకటి చేసుకుంటూ వచ్చారు. సైడ్ బై సైడ్ కానీ ఇదో టైప్ ఆఫ్ చార్ట్ అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. రైట్. దీని చార్ట్ గురించి చెప్తున్నారు. దిస్ చార్ట్ మేక్స్ 1 second. నెక్స్ట్ ఇది చార్ట్ మీద చార్ట్. రైట్. This chart makes it clear that 3 payment methods, okay, predominated: ఏఈ అమెరికన్ ఎక్స్ప్రెస్, ఎంసీ మాస్టర్ కార్డ్ అండ్ విఏ అంటే వీసా కార్డ్. ఓకేనా? ఈ కార్డ్స్ అనమాట. ఏఈ అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ ద్వారా చేసిన పేమెంట్స్, అలాగే ఎంసీ అంటే మాస్టర్ కార్డ్ ద్వారా చేసిన పేమెంట్స్, విఏ అంటే వీసా కార్డ్ ద్వారా చేసిన పేమెంట్స్. ఇట్ ఆల్సో మేక్ ఇట్ క్లియర్ దట్ ఆర్డర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ $10 to $100, ఓకే, ప్రీడామినేటెడ్. మనం అలా డాలర్స్ ఉంటాయి, ఆ రేంజెస్ ఉంటాయి అని చెప్పారు. To create such a side by side chart highlighting the first 5 columns of the data, and then follow the chart wizard to described earlier. The side by side chart is the default when more than one data column is selected. నెక్స్ట్ స్టాక్డ్ కాలమ్స్ అంటే ఒక కాలం మీద ఒకటి పెడతామని చెప్పాను కదా, దాన్ని స్టాక్డ్ కాలమ్స్ పైన చూసినట్టు. నెక్స్ట్ స్టాక్డ్ అండ్ నార్మలైజ్డ్ కాలమ్స్ ఎలా ఉంటాయి? స్టాక్డ్ అండ్ నార్మలైజ్డ్ కాలమ్స్ ప్రొవైడ్ ద ఎబిలిటీ టు సీ ప్రాపర్టీస్ across different groups. Okay, as shown in the bottom chart in figure 2.4. This drawback is the small includes uh,
రైట్. నెక్స్ట్ స్టాక్డ్ అండ్ నార్మలైజ్డ్ కాలమ్స్ అండి. స్టాక్డ్ అండ్ నార్మలైజ్డ్ కాలమ్స్ ప్రొవైడ్ ద ఎబిలిటీ టు సీ ప్రాపర్టీస్ ప్రపోర్షన్స్ అక్రాస్ డిఫరెంట్ గ్రూప్స్. ఓకేనా, ఇది చాలా అండి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇది. ఇది అంటే స్టాక్డ్ అండ్ నార్మలైజ్డ్ కాలమ్స్ రెండు ఉన్నాయి ఇందులో, ఒకటి కాకుండా రెండు కాలమ్స్ అండి. స్టాక్డ్ నార్మలైజ్డ్ రెండు కాలమ్స్ పెట్టాలి, దీనికి టూ ఆప్షన్స్ అడుగుతుంది. ఓకేనా, స్టాక్డ్ అండ్ నార్మలైజ్డ్ కాలమ్స్, స్టాక్డ్ అండ్ నార్మలైజ్డ్ కాలమ్స్. నెక్స్ట్ రేపు చూద్దామండి దీన్ని. ఓకే, థ్యాంక్ యూ.